దూసుకున్నారు. నేడు ఢిల్లీ వేదికగా చేతులు కలిపారు. హైదరాబాద్ మెట్రో కోసం పొలిటికల్ రైవల్స్ ఒక్కటయ్యారా, లేక ఇది మరో కొత్త పొలిటికల్ డ్రామానా? సీఎం రేవంత్ రెడ్డి వేసిన మాస్టర్ స్కెచ్ వెనుక అసలు వ్యూహం ఏంటి? కిషన్ రెడ్డిని వెంటబెట్టుకుని మరీ చర్చలు జరపడం వెనుక ఎవరి క్రెడిట్ దాగుంది? రాజకీయ నాయకులకు ఈ మెట్రో వ్యవహారం పిల్లికి చెలగాటంలా ఉన్నా రోజు ట్రాఫిక్ లో నరకం చూస్తున్న సామాన్యుడికి మాత్రం ప్రాణ సంకటంగా మారింది. మరి ఈ ఢిల్లీ చర్చల సారాంశం ఏంటి? అపోహలు తొలగి మెట్రో పట్టాలెక్కుతుందా, లేక 6 నెలల నిరీక్షణ పేరుతో మళ్లీ కథ మొదటికొస్తుందా? చూద్దాం ఈ స్టోరీలో. హైదరాబాద్ మెట్రో విస్తరణపై ఢిల్లీ వేదికగా జరిగిన తాజా చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సంకేతాలిస్తున్నాయి. నిన్నటి వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఆయన్నే వెంటబెట్టుకుని చర్చల టేబుల్ వద్దకు వెళ్లడం రాజకీయ వర్గాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ అనూహ్య పరిణామం వెనుక పక్కా పొలిటికల్ వ్యూహం ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయ విభేదాలను పక్కకు పెట్టి అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళ్తున్నామనే మెసేజ్ పంపడంలో రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కేంద్ర మంత్రులతో భేటీ ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అయినప్పటికీ ఇది సమస్యను పూర్తిగా పరిష్కరించిందా, లేక కొత్త చిక్కుముళ్లకు దారితీసిందా అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ మెట్రో వివాదం మూలాల్లోకి వెళతాయి. ఫేజ్ 1 నిర్మాణంలో ఎల్&టీ సంస్థ ఎదుర్కొన్న నష్టాలే ప్రధాన కారణం. దాదాపు 30,000 కోట్ల విలువైన ఆస్తుల్ని సృష్టించిన ఆ సంస్థ కోవిడ్ ప్రభావం వల్ల ఏటా 400 కోట్ల మేర నష్టాల్ని చవిచూసింది. ఈ ఫినాన్షియల్ క్రైసిస్ కారణంగానే ఫేజ్ 2 నిర్మాణానికి ఎల్&టీ చేతులెత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి 15,000 కోట్లతో ఫేజ్ 1ని టేకోవర్ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఇంత భారీ మొత్తాన్ని సమీకరించడం రాష్ట్ర ప్రభుత్వానికి కత్తిమీద సాములాంటిదే. అందుకే కేంద్రం సహాయంతో తక్కువ వడ్డీకే ఫండ్స్ రాబట్టే ప్రయత్నాలకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. తక్కువ వడ్డీకి జపాన్ సంస్థ నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఐఆర్ఎఫ్సిని మధ్యవర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించింది. సుమారు 13,600 కోట్లను కేవలం 4% వడ్డీకే తెచ్చేలా ప్లాన్ చేశారు. అయితే ఐఆర్ఎఫ్సి నుంచి ఫండ్స్ రిలీజ్ కాకపోవడంతో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేంద్రమే ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తోందని రాష్ట్రం ఆరోపిస్తే అభివృద్ధిని తాము అడ్డుకోవడం లేదని కేంద్రం కౌంటర్ ఇచ్చింది. ఈ వ్యవహారం చూస్తుంటే అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న పొలిటికల్ గ్యాప్ మెట్రో ప్రాజెక్టుపై నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తోందని అందరూ భావించారు. వివాదాలతో కాలయాపన చేస్తే ప్రాజెక్టు ఎప్పటికీ పట్టాలెక్కదనే రియాలిటీని గ్రహించిన సీఎం రేవంత్ తన రూట్ మార్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మీరే చొరవ తీసుకోవాలంటూ కిషన్ రెడ్డికి నేరుగా లెటర్ రాయడం ఒక మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. రైల్వే మంత్రితో మీటింగ్ అరేంజ్ చేస్తే అన్ని డాక్యుమెంట్లతో సహా వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం స్పష్టం చేశారు. ఈ లెటర్తో బాల్ కేంద్రం కోర్టులోకి వెళ్లింది. ఈ చొరవ ఫలితంగానే ఢిల్లీ పర్యటన సాధ్యమైంది. అపోహలు పక్కకు పెట్టి ఫ్యాక్ట్స్ మాట్లాడుకునేందుకు ఈ మీటింగ్ ఒక మంచి ప్లాట్ఫామ్గా నిలిచిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరు వర్గాలు ఒకే వేదికపైకి రావడం మెట్రో ప్రాజెక్టుకు నిజంగానే శుభసూచకం. ఢిల్లీ టూర్తో మంచు కరిగింది అనుకుంటే ఇక్కడే అసలు ట్విస్ట్ దాగుంది. పాత కన్సల్టెంట్ను పక్కన పెట్టి అనూహ్యంగా ఎస్బీఐ క్యాబ్స్ ఎంట్రీ ఇవ్వడం వెనుక కథ ఏంటి? మళ్ళీ మొదటి నుంచి వాల్యుయేషన్, మళ్ళీ కొత్తగా నివేదికలు. ఆ నివేదిక వచ్చేదాకా 6 నెలల నిరీక్షణ సామాన్యుడికి తప్పదా? చూద్దాం. ఢిల్లీలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్లతో పాటు కిషన్ రెడ్డి సమక్షంలో జరిగిన భేటీ ఒక కీలక ఘట్టాన్ని ముగించింది. ఈ సమావేశంలో ఫేజ్ 1 వాల్యుయేషన్, లోన్స్, ఫేజ్ 2 డిజైన్, కన్స్ట్రక్షన్ కాస్ట్ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
పాత అపోహలను పక్కకు పెట్టి ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్స్పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఇరు వర్గాల ప్రకటనలు సంకేతాలిస్తున్నాయి. ఒకవైపు మెట్రో ఎక్స్పాన్షన్ కోసం రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ కీలక చర్చల తర్వాత తెరపైకి వచ్చిన కొత్త పేరు ఎస్బీఐ క్యాప్స్. మెట్రో ప్రాజెక్టుకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఈ సంస్థను కన్సల్టెంట్గా నియమించారు. గతంలో ఐడీబీఐ క్యాపిటల్ చేసిన వాల్యుయేషన్ని పక్కకు పెట్టి ఇప్పుడు మళ్లీ ఎస్బీఐ క్యాప్స్ని రంగంలోకి దించడం ప్రాజెక్టును మళ్లీ స్టార్టింగ్ పాయింట్కు తీసుకెళ్లినట్లు కాదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎల్ఎన్టీ సంస్థతో ముడిపడి ఉన్న కాంప్లెక్స్ ఫినాన్షియల్ లావాదేవీలను ఈ కొత్త కన్సల్టెంట్ ఎలా సాల్వ్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. పాత లెక్కల్ని సరిదిద్ది ప్రాజెక్టుకు క్లియర్ రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు పూర్తిగా ఎస్బీఐ క్యాప్స్ భుజాలపైనే ఉంది. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడి దాగుంది. ఎస్బీఐ క్యాప్స్ రంగంలోకి దిగడం మంచిదే అయినా ఆ సంస్థ తన ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడానికి కనీసం 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ మెట్రో ఫేజ్ 2 పనులను మరింత డిలే చేసే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే 2.5 ఏళ్ల సమయం మాటల తూటాలతోనే సాగిపోయింది. ఈ ప్రాజెక్టు తీరు చూస్తుంటే ఆలస్యం అమృతం విషం అన్న సామెత గుర్తుకొస్తోంది. నివేదికల పేరుతో జరిగే ఈ కాలయాపన ప్రాజెక్టు కాస్ట్ పెరగడానికి దారితీస్తుంది. ఒకవేళ 6 నెలల తర్వాత మళ్లీ కొత్త ఫినాన్షియల్ ఇష్యూస్ తలెత్తితే హైదరాబాద్ మెట్రో కల మళ్లీ మొదటికే వస్తుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దానికి తగ్గట్టుగా నిరీక్షణ తప్పేలా లేదు. మెట్రో అంశం కీలకంగా మారిన ఈ సమయంలో పాలనాపరమైన అడ్డంకులు రాకుండా చూసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులతో ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం కొంత రిలీఫ్ ఇచ్చే అంశం. రాష్ట్రం తరపున మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ అలాగే కేంద్రం నుంచి ఒక సీనియర్ అధికారి ఈ కమిటీలో ఉంటారు. డాక్యుమెంటేషన్ క్లియరెన్స్ పనుల్లో స్పీడ్ పెంచడమే ఈ కమిటీ మెయిన్ టార్గెట్. రాజకీయ నేతల మధ్య విభేదాలున్నా అధికారుల స్థాయిలో పనులు ఆగకుండా చూసుకునేందుకు ఈ కమిటీ ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ కమిటీ డైనమిక్గా పనిచేస్తేనే ఎస్బీఐ క్యాప్స్ రిపోర్ట్ వచ్చేలోపు గ్రౌండ్ వర్క్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. నివేదికలు కమిటీల మాట దేవుడెరుగు. ఇక్కడ తెర వెనుక నడుస్తున్నది అసలైన క్రెడిట్ వార్. ప్రాజెక్టు పూర్తయితే ఆ క్రెడిట్ మాకంటూ కాంగ్రెస్ బీజేపీలు సైలెంట్గా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ టార్గెట్ 2028. ఈలోపు మెట్రోను మైలురాయిగా చూపించాలన్న ప్రభుత్వ కలలు నెరవేరుతాయా? క్షేత్రస్థాయిలో ఉన్న అసలు అడ్డంకులు ఏంటి? లుకేద్దాం. ఎస్బీఐ క్యాప్స్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ అంతా ఆధారపడి ఉంది. ప్రధానంగా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఎస్పీవీని ఏర్పాటు చేసి అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈక్విటీ పార్ట్నర్షిప్ ఎంతుండాలనేది ఈ నివేదికే డిసైడ్ చేస్తుంది. ఈక్విటీ షేరింగ్ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా కేంద్ర రాష్ట్రాల మధ్య మళ్లీ కొత్త వివాదం రాజుకునే ప్రమాదం ఉంది. ఫండ్స్ అలొకేషన్ దగ్గర పారదర్శకత లేకపోతే ప్రాజెక్టు అడుగు ముందుకు పడదు. మెట్రో లాంటి $multi-million ప్రాజెక్టులో ఎస్పీవీ రోల్ చాలా కీలకం కాబట్టి ఈ విషయంలో ఎస్బీఐ క్యాప్స్ ఇచ్చే సలహాలు కేంద్రం దానికిచ్చే అప్రూవల్ పైనే హైదరాబాద్ మెట్రో ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుందన్నది వాస్తవం. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే క్రెడిట్ వార్. ఒకవేళ మెట్రో విస్తరణ సక్సెస్ అయితే ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళ్తుందనే దానిపై అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలో సైలెంట్గా తమ వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్లే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి పీపుల్స్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం ఫండ్స్ సపోర్ట్ వల్లే మెట్రో పట్టాలెక్కిందని చెప్పుకోవడానికి కమలనాథులు రెడీ అవుతున్నారు. ఈ పొలిటికల్ క్రెడిట్ గేమ్ వల్ల ప్రాజెక్ట్కి పబ్లిసిటీ వస్తుంది కానీ పనులు ఎంత వేగంగా జరుగుతాయనేదే ఇక్కడ అసలు ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం ముందున్న మరో పెద్ద టార్గెట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలు. ఆ ఎన్నికల నాటికి మెట్రో ఫేజ్ 2 విస్తరణను ఒక భారీ అచీవ్మెంట్గా, ఒక మైలురాయిగా చూపించాలన్నది రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ డిజైర్. కానీ ఎస్బీఐ క్యాప్స్ రిపోర్ట్ అలాగే టెండర్ల ప్రాసెస్, నిధుల సమీకరణ లాంటివి చూస్తుంటాయి ఈ కొద్ది సమయంలో పనులు పూర్తి కావడం అనే అసాధ్యమనే టాక్స్ లేకపోలేదు. టార్గెట్ రీచ్ అవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఏదైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉందా అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం.
డెడ్లైన్స్ మిస్ అయితే ప్రతిపక్షాలకు అతిపెద్ద ఆయుధంగా మారుతుంది. అందుకే సమయం వృధా చేయకుండా రోజువారీ సమీక్షలు చేస్తే తప్ప ప్రభుత్వ కల నెరవేరదని నిపుణులు గట్టిగా విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలో చర్చలు ఫలప్రదమయ్యాయని ఇరు వర్గాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ట్రాఫిక్ సర్వేలో ల్యాండ్ ఎక్విజిషన్, అలాగే అలైన్మెంట్ మార్పుల్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ కాలేదు. పైన నాయకులు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నంత ఈజీగా కింద పనులు జరగవు. ఈ పరిస్థితి చూస్తుంటే బయట ప్రచారం భారీగా ఉన్నా గ్రౌండ్లో ఇటుక మీద ఇటుక పడనిదే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేవలం కమిటీలు, కన్సల్టెంట్లకే పరిమితమైతే ఈ మెట్రో విస్తరణ ఒక పొలిటికల్ డ్రామాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. మొత్తంగా హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ జర్నీ అనేక మలుపులు తిరుగుతోంది. ఢిల్లీ మీటింగ్స్లో ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిన మాట వాస్తవమేనా? అసలు కథ ఎస్బీఐ క్యాప్స్ రిపోర్ట్ వచ్చాకే మొదలవుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయ విభేదాలను, క్రెడిట్ పాలిటిక్స్ ని పక్కకు పెట్టి హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాల్సిన బాధ్యత అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఇద్దరిపైనా సమానంగా ఉంది. రాబోయే 6 నెలల కాలం ఈ ప్రాజెక్టు భవితవ్యాన్ని డిసైడ్ చేయబోయే అత్యంత కీలక ఘట్టం. నిరీక్షణ తప్పకపోయినా ఆ నిరీక్షణకు తగ్గ అద్భుతమైన రిజల్ట్ వస్తేనే ఢిల్లీలో జరిగిన ఈ సుదీర్ఘ చర్చలకు ఒక స్పష్టమైన అర్థం, పరమార్థం ఉంటుంది. నాయకుల మధ్య షేక్ హ్యాండ్స్ బాగున్నాయి. సమన్వయ కమిటీల ఏర్పాటు కూడా బాగానే ఉంది. కానీ మాటలు కోటలు దాటి ఫేజ్ 2 పనులు గ్రౌండ్లో మొదలైతేనే భాగ్యనగర ప్రజలకు అసలైన పండగ. కేవలం రాజకీయ మైలేజీ కోసమే ప్రాజెక్టును వాడుకుని ఎన్నికల స్టంట్లా మార్చేస్తే భవిష్యత్తులో ఓటరు వేసే పంచ్ దారుణంగా ఉంటుంది. క్రెడిట్ ఎవరిది అన్నది కాదు, మెట్రో పిల్లర్ ఎప్పుడు పడుతుందన్నదే ఇప్పుడు ప్రతి హైదరాబాదీ అడుగుతున్న ప్రశ్న. ఈ పొలిటికల్ సస్పెన్స్ కి కాలమే సరైన సమాధానం చెప్పాలి.